పారుష్యం అని అంటే ఇంకొకడి మనస్సును కష్టపెట్టేటట్లు మాట్లాడటం. మనం మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఆడాలి, కానీ కఠినమైన మాటలు ఆడి ఇంకోడి మనస్సును కష్టపెట్టకూడదు. ఒకే విషయాన్ని మృదువుగాను చెప్పచ్చు, కఠినంగానూ చెప్పచ్చు. పోవయాతలకి అనటానికి కాస్త జరగండి అనటానికి తేడా లేదు. పోయే అవతలికి అని అంటే వాడికి కోపం వస్తుంది, కాస్త జరగండి అంటే వాడికి ఏం కోపం, అలాగే జరుగుతానంటాడు. రెంటికి అర్థం ఒకటే అయినప్పటికీ పోవయా అవతలికి అనేది పరుషమైన మాట. పరుషమైన మాటలు మనం ఆడకూడదు. అలాగే అనృతం అంటే అబద్ధం, అది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాలు ఆడటం అదో పాపం. శాస్త్రం చెప్పింది ధర్మములు అని చెప్పేటప్పుడు అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ, ఇవి ధర్మాలు. అహింస నిజం పలకటం, ఇంకోటి సొత్తు అపహరించకుండా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, ఇంద్రియములను నిగ్రహించుకోవటం, ఇవి ధర్మము. ఏతద్విరుద్ధమైనవి అధర్మము. హింస, అసత్యం, ఇంకోటి సొత్తు అపహరించడం, అశుద్ధంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. కాబట్టి అసత్యాన్ని అధర్మం అని చెప్పేసి మన శాస్త్రాల్లో ఉద్ఘోషం. హరిశ్చంద్రోపాఖ్యానంలో మనం తెలుసుకుండేది ఏమిటి? ఆ హరిశ్చంద్రుడి నోటి నుంచి ఒక్క అబద్ధం రానివ్వాలని విశ్వామిత్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు.